మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత్ ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, పుష్యమీ నక్షత్రం, తదియ తిథి శుక్రవారం. ఈరోజు మనమంతా ఓం ఉమామహేశ్వరాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల ఆ ఉమామహేశ్వరుల అనుగ్రహంతో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అంతేగాక ధైర్యం, జ్ఞానం ప్రాప్తిస్తాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. గోవు మనతో రావాలంటే దానికి మేతగా గడ్డి వేయాలి, లేదా దాని మెడకు కట్టిన తాడు మన చేతిలో ఉండాలి. అలా కొన్ని సమస్యలు మనకు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు కావలసిన తెలివితేటలు మనకు ఉండాలి. సమస్యకు దూరమైన వెళ్ళాలి లేదా పరిష్కరించుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో మనం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. భయం ఉన్న చోట తెలివి పనిచేయదు. భయాన్ని దూరం చేసుకుంటేనే పరిష్కారాలన్నీ కనబడతాయి. సమస్యలు ఎదురైనప్పుడు భయాన్ని విడనాడాలి. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక ఆశ్రమంలో విద్యనభ్యసించిన కొందరు శిష్యులు ఒక్కొక్కరు ఒక్కో వృత్తిలో స్థిరపడిపోయారు. ఒకసారి గురువు ఒక యాగాన్ని నిర్వహించినప్పుడు శిష్యులంతా వచ్చి ఆ యాగంలో పాల్గొని భోంచేశారు. అప్పుడు గురువు అందరి విస్తరాకులను గమనించారు. ఒక్కొక్కరి విస్తరాకు ఒక్కో రకంగా ఉంది. ఒకరి విస్తరాకు శుభ్రంగా ఉంది. మరొకరి విస్తరాకులో కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోయి ఉన్నాయి. ఇలా ఉండడంతో గురువు ఆశ్చర్యపోయి, ఇదేంటి నాయనలారా, మీరంతా ఇదే గురుకులంలో విద్యనభ్యసించారు, ఇప్పుడేంటి ఇలా తయారయ్యారు అని ప్రశ్నించారు. వాళ్ళు భోంచేసిన విస్తరాకును బట్టి వ్యక్తి లక్షణాలని గురువు అందరికీ వివరించారు. సరిగ్గా అదే సమయంలో మరొక గురువు అక్కడికొచ్చి ఈ శిష్యులను చూసేందుకు తన ఇంట్లో మంగళ కార్యాన్ని సైతం వదిలేసి వచ్చినట్టు చెప్పారు. ఈ ఇద్దరు గురువులు ప్రాణ స్నేహితులు. స్నేహం అనేది ఎంతో గొప్పది. ఎందుకంటే స్నేహితుడైన మరొక గురువు శిష్యులను కలుసుకునేందుకు తన ఇంట్లోని మంగళ కార్యాన్ని సైతం వదిలేసి ఆ గురువు రావడం నిజంగా గొప్ప విషయం. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. పుష్యమీ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకు దాంపత్య జీవితంలో పరీక్షలు ఎక్కువగా ఎదురవుతాయి. అయితే దాంపత్యంలో సమస్యలు ఎదురవుతున్న వారు ఈరోజు ఉదయాన్నే అర్ధనారీశ్వర ఆలయంలో కానీ, ఇంట్లో గనక అర్ధనారీశ్వరుల ఫోటో ముందు కానీ బియ్యం పోసి దానిపై దీపారాధన చేయాలి. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ పూజించాలి. తర్వాత ఆ బియ్యాన్ని గోవుకు ఆహారంగా అందించాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. హార్మోన్ల నియంత్రణ సరిగ్గా లేకపోయిన వారు తెల్ల నువ్వుల్లో బెల్లం కలిపి ఉండలుగా చేసి తీసుకున్నట్టయితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అంటే హార్మోన్లు నియంత్రణలో లేకపోవడం వల్ల స్త్రీ పురుషుల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. అవన్నీ పరిష్కారం అయ్యేందుకు ఈ బెల్లం కలిపిన తెల్ల నువ్వుల మిశ్రమాన్ని సేవిస్తూ ఉండాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మానసిక దృఢత్వం కలిగేందుకు ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో 3 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. లేదా అమ్మవారి 3 దేవాలయాలకు వెళ్ళి అమ్మవార్లను దర్శించుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం.
ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.